ఎందుకు దిగి వస్తాడంటే, చేపనే అంత సీరియస్గా తీసుకున్నాడు, అరచ పిల్ల కాకినే తీవ్రంగా తీసుకున్నాడు, పిచ్చుకను తీవ్రంగా తీసుకున్నాడు. ఇవన్నీ అడవి పూలు, ఒక్కరోజు జీవించే పూలు, ఉదయం పూసి సాయంత్రానికి వాడి మాడిపోయే పూలను అంత శ్రద్ధగా అలంకరించిన వాడు నిన్ను నన్ను ఏమన్నాడో తెలుసా? వాటన్నిటికంటే మీరు శ్రేష్ఠులు కారా? నేను ప్రకృతిలో ఎన్నైతే నిర్మించానో వాటన్నిటికంటే మీరే నాకు శ్రేష్ఠులు అని చెప్పాడు. మరి ఇంత శ్రేష్ఠులైన వాళ్ళని మర్చిపోతాడా, వదిలిపెడతాడా? పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా, యేసయ్య మాటిది.